అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 22వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 28వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంలో బుధ గ్రహం అనేది మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. దీని ఫలితాలు 12 రాశుల మీద కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఆ వివరాలను కూడా మనం ఇవాళ తెలుసుకుందాం. ముఖ్యంగా నేను మీ అందరికీ మన నక్షత్రం గురించి, ఏ నక్షత్రం మన నక్షత్రం నుంచి ఏ నక్షత్రం మంచిది, ఏ నక్షత్రం చెడ్డది, ఏ నక్షత్రం రోజు ఉన్నప్పుడు మనం మంచి పని చేయొచ్చు, చేయకూడదు అనే వివరాలను కూడా మీకు చాలా క్లియర్గా ఇప్పుడు వచ్చే వీడియోలో చెప్తున్నాను. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఈ వారఫలం అనేది ఆదివారం నుంచి శనివారం వరకు, భరణి నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం వరకు, అలాగే ద్వాదశి తిథి నుంచి తదియ తిథి వరకు కూడా ఉంటుందని గమనించాలి. ముఖ్యంగా ఈ వారంలో గ్రహస్థితి కానీ చూసుకుంటే శని మీనరాశిలో, శుక్రుడు వృషభ రాశిలో, సూర్యుడు మిథున రాశిలో, గురువు మిథున రాశి, బుధుడు కర్కాటక రాశి, అలాగే కుజ కేతు గ్రహాలు సింహరాశిలో, రాహు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ సిచ్యువేషన్ని బట్టి నేను ముందుగానే ఎన్నోసార్లు చెప్పా, రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు ఇరుక్కున్నాయండి, మొత్తం యుద్ధ వాతావరణం ఉంటుంది. ఈ అహ్మదాబాద్ ఫ్లైట్ విషయమే కాదు, మొన్న ఈ మధ్య చార్ధామ్ దగ్గర ఒక హెలికాప్టర్ కూలిపోవడం కాదు, లేదా ఇవాళ ఇరాన్ ఇజ్రాయెల్ గొడవలు కానీ ఏదైనా కానీ ఈ యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని భయకంపితులు చేస్తుంది. ఖచ్చితంగా అది ప్రపంచం మీద అందరి మీద ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా మనకు చమురు అంటే ఆయిల్ వచ్చేది కూడా ఈ ఇరాన్ ఇలాంటి ప్లేస్లో నుంచే వస్తాయి. కాబట్టి వాటి ధరలు బగ్గుమనడము, సమయానికి అవైలబిలిటీ లేకపోవడం, లేనిపోని అవాంతరాలు కూడా ఈ యుద్ధాల వల్ల వస్తాయి. దానికి కారణం రాహు పైన ఉండి కింద కేతు ఉన్నాడు, కుజుడితో కలిసి ఉండడం వల్ల ఇది బీభత్సమైన యుద్ధ వాతావరణాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఈ యుద్ధ వాతావరణం ఇంకా వారం 10-15 రోజులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. తర్వాత కొంచెం తగ్గుతుంది. ఈ లోపల దేవుడి అనుగ్రహం వల్ల మొత్తానికే సమస్య పోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. మీ పేరు, డేటు, టైం ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. 58 పేజీల జాతకాన్ని రెడీ చేసి మీకు పంపిస్తాను. పీడిఎఫ్ చేసిన తర్వాత మీ జాతకాన్ని 20 నిమిషాలు మీతో మాట్లాడి పరిహారాలు చెప్పి మీ జాతకాన్ని ఎటువంటి సందేహాలు ఉన్నా, మీ కోరికలు ఏమున్నా సరే మంచిగా జరగడానికి ఏమేం చెయ్యాలి అనే విషయాలని కూడా మీతో నేను చాలా క్లియర్గా మాట్లాడి చక్కగా చెప్తానని మాటిస్తున్నాను. గురుదక్షిణ సపరేట్గా ఉంటుందండి. మీరందరూ మాత్రం ఈ వార ఫలాన్ని ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఆశీస్సులు అందుకుంటారని ఆశిస్తూ నమస్కారం. గోపాల్ అయ్యంగార్. అందరికీ నమస్కారం. కుంభరాశి వాళ్లకు 22వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 28వ తారీఖు జూన్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. కుంభరాశి యొక్క జాతకంలో బుధ గ్రహం యొక్క మార్పు తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువ చేస్తుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు, పిల్లల చదువు కోసం విదేశీ ప్రయాణాల్లో కొంచెం నిదానాలు అవి జరుగుతాయి. కాబట్టి బుధుని యొక్క మార్పు కోసం బుధ గ్రహానికి పరిహారం చేసుకోవడం మంచిది. అనుకున్న కాలేజీలో అనుకున్న సీట్లు దొరకడం, అనుకున్న సబ్జెక్టులు రావడం, విదేశాల్లో కొంచెం బుధుడు ఇబ్బంది పెడుతున్నాడు, కాస్త బుధ గ్రహానికి పరిహారం చేయాలండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ వారంలో శని గ్రహం యొక్క అనుగ్రహం ఈ కుంభరాశి వాళ్ళకు బాగుంది. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులు బాగున్నాయి, ఆత్మస్థైర్యాన్ని కలిగి బాగుంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు. చక్కటి వాతావరణం ఈ వారం అంతా కుంభరాశి వాళ్ళకు కనిపిస్తూ ఉంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని కలిగి ముందుకెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనడానికి ఏమాత్రం సరిగ్గా లేదు. ఆలోచించి కొనాలి, తొందరపాటు పనికిరాదు. లావాదేవీలో నష్టాలు జరిగే అవకాశాలు లేకపోలేదు. ఇక పిల్లల విషయంలో వాళ్ళ ఆరోగ్యం గురించి ముందే చెప్పాను. బుధ గ్రహం యొక్క కారణం వల్ల ఆరోగ్యం మాత్రం బ్రహ్మాండంగా ఉంది. శత్రువులు మిత్రులు అవుతారు, అప్పుల బాధలు తీరుతాయి, బ్రహ్మాండంగా ఉంది. నలుగురికి సహాయం చేసే స్థితిలో కుంభరాశి వాళ్ళు ఉంటారని చెప్పొచ్చు. భార్య భర్తల మధ్య ఈ వారంలో చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో అదృష్టం అనేది చాలా తక్కువ. అదృష్టం మీద ఏమాత్రం డిపెండ్ అవ్వద్దండి. అదృష్టం అనేది మనకు లేదు. కేవలం సొంత కష్టం మీద మాత్రమే మీకు ఏదైనా దొరుకుతుందని చెప్పి మీరు పక్కా గ్రహించాలి. ముఖ్యంగా స్పెక్యులేషన్స్ లాంటివి పనికిరావు.
ఈ రాశి వాళ్ళు ఈ వారంలో తండ్రులతో పెద్దలతో గొడవలు పెట్టుకోకుండా జాగ్రత్త వహించడం మంచిది. వాళ్ళు ఏదైనా పొరపాటున మాట అన్నా కూడా అది మనకు తగులుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ, అదృష్టం ఈ వారం ఈ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. తండ్రి పెద్దల ఆశీస్సులు బ్రహ్మాండంగా ఉన్నాయి. చక్కటి వాతావరణంలో ఈ వారం అంతా కూడా అద్భుతంగా ముందుకు వ్యాపారాలు సాగుతాయని చెప్పాలి. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. కుంభరాశి వాళ్ళు మొత్తం మీద చూసుకుంటే మనకి బుధుడు సెట్ చేయడానికి విష్ణు సహస్రనామం లాంటిది చదవాలి. గురువు బాగున్నాడు, కుజుడు అర్ధశుభుడు బాగానే ఉన్నాడు, శుక్రుడు మరి బాలేడు. శుక్రగ్రహానికి ఖచ్చితంగా పరిహారం చేసుకోవాల్సిందే. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా అన్ని గ్రహాలు మిగతావి కూడా బాగానే ఉన్నాయి కాబట్టి పరిహారాలు చేయడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. మీ పేరు, డేటు, టైము తెలుసుకొని నేను మీ యొక్క జాతకాన్ని రెడీ చేసి మీతో 58 పేజీలు రెడీ చేసి పంపిస్తాను. మీ పరిహారాలన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఇన్ఫార్మ్ చేస్తాను. మీరందరూ కూడా జాతకం వరకు నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అని చెప్పి తెలియజేస్తూ మీ గోపాలయ్య గారు నమస్కారం.